ప్రయాగరాజ్ పోతున్నాం మనం కుంభమేళా. బోట్ కోసం ఎత్తుకోవాలి. వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ప్రయాగరాజ్ పోతున్నాం మనం కుంభమేళా. అది ఇక కుంభమేళా లేదు కదా, ఎక్కువ క్రౌడ్ లేదట. లేదు క్రౌడ్, అది మేము అయోధ్య పోయినాక తెలిసింది మాకు. మన డ్రైవర్ అన్నగా నిజ్బాయ్ ది బ్యాడ్ ఐస్ ఆఫ్ హర్యానా. ఇక మనోడు చెప్పినాం అంటే ఇక చాలా ప్రయాగరాజ్ ట్రాఫిక్ ఉంది పోవద్దు అనుకున్నాం. ఇక అయోధ్య పోయినాక తెలిసింది ఏంటంటే ఇక ప్రయాగరాజ్ కూడా ఖాళీగా ఉందని. ఇక అయినా సరేలే, ఇప్పుడు అయోధ్య పోతే ఏమైతుంటే మన పరిస్థితి బ్లాక్ మొత్తం పోకపోతుండే, అయోధ్య డ్రాప్ అయిపోతుండే. ఇక మనం ఫస్ట్ అయోధ్య పోయినాం, దాని తర్వాత కాశీ పోయి దర్శనం చేసుకున్నాం. నిన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక ప్రయాగరాజ్ పోతున్నాం. మొత్తం ఇక ట్రాఫిక్ అని మొత్తం బ్యారిగేట్లు ఇవన్నీ ఎందుకు వేసినట్టు ఆపుతురా? ఆపట్లేరు, మూవింగ్ ట్రాఫిక్ అవుతుంది. ఇదంతా విలేజ్ మీదకి పోతాం, అందుకే హైవేలో మొత్తం ట్రాఫిక్ చూపించిండే. ఇక మన తెలుసుగా మన మనీష్ బాయ్ ఆయన ఏంటంటే మొత్తం ఇక నాకు గలీలు తెలిసినా నువ్వు పక్కకు కూర్చో, ఇక మేము తీసుకోపోతానంటే తీసుకోపోతుండ్రు. మీరు వండుకొని ఆల్రెడీ మనోడు ఒక డౌట్ వెనుక, అరే అదే కదా ఎట్లుంటది మరి మనతోని వండుకున్నాడు, గురుకలు కొట్టి వండుకుంటూ మళ్ళీ కెమెరా పెట్టక దండు వాళ్ళు లేచి చూసాం. ఏడేడా ట్రాఫిక్ జామ్ బ్లాగ్ తీసారు అంట. ప్రస్తుతానికి అయితే మూవింగ్ ట్రాఫికే ఉంది, ఏడా ఒక జాగాలు స్టక్ అయిపోలేము. The road is very bad. One word answer de rahe khali. So how you are feeling from inside? Options ila choose a correct answer. Options ala very bad, very happy, feeling sad. Why again? Feeling sad. Okay. So how is your gaadi ka halat? Bakwas. నేనేది ఇంగ్లీష్ లో మాట్లాడతాను, హాలత్ అని హిందీలో. సారీ గైస్. ये रोड एक्सपीरियंस कैसा लग रहा? Like how this road experience is? Very interesting. Very interesting? Yeah. What is there for interesting? Jumping jump. మావాడు బాగా ఎక్సైట్ అవుతాడు, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. Location भी check करते हैं. हाँ, location is also checking. तो మాట్లాడినా ఇంగ్లీష్ ఏదే మర్చిపోయేటట్టు. इतनी तो काफी है. हाँ बस इतनी जी लेंगे, इतनी इंग्लिश आए तो. इतनी जिंदगी कितनी बची है? 50-60 साल में तो बंदा वैसे ही पहुंच जाता है. कल हम चंद्रकूप को गए थे, तो वहाँ पे क्या हुआ, वो कूप में जो है ना वो बेल्ले मटर बॉडी है ना, बॉडी रहता ना, तो उसमें ना अगर अपना फेस देख लिए तो अपना जो भी अच्छा रहता, जो भी अपना जिंदा रहते. अगर वो बॉडी में अपना फेस नहीं दिखा ना, परछाई या फिर मुंह अपन को नहीं दिखा ना, तो 6 महीने में राइट सीधा टिकट काटो और चलो. समझ गए? हम लोग चारों की फट गई. ऐसा क्या? अगर क्या मालूम वो बॉडी में अगर मुंह नहीं दिखा तो ఇట్లా అనమాట. ఇక ప్రయాగరాజ్ ఏం పోతున్నాం. ఏమైతుందంటే ఎటెడ్ రోడ్లకి వెళ్ళి ఎవడు వస్తుండు, ఏం గలీలోకి పోతున్నాం ఏం తెలుస్తలేవు. సో ఓవర్ టు మన వెరీ ఓన్ నందు. ఓకే, మనం ఇట్లా పట్టమంటారు. సో ఇట్లా పడుతున్నా సో మనం ఆల్మోస్ట్ దగ్గర వచ్చేసాం. 200 కిలోమీటర్స్, సారీ 20 కిలోమీటర్స్ ఉంది. జామ్ అయితే ఏం లేదు రోడ్ మీద, మూవింగ్ ట్రాఫిక్. 20 కిలోమీటర్స్ కి 1.5 hours చూపిస్తుంది. జామ్ అయితే ఏం లేదు, మూవింగ్ ట్రాఫిక్ ఉంది. అంతే కదా, ఏందో అర్థమవుతలే. ఇప్పటిదాకా యాక్చువల్లీ స్టార్ట్ అయిపోతుండే, కానీ ఇంకా చేరుకోలే కూడా. సో చూడాలి.
పెట్టండి అద్దాలు రజనీకాంత్. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? చెప్పు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఏమేం చేసినావు? ఏం మజా? ఏం లోన్ బాగా చేసినావు? ఎలా ఉండే వాక్? ఫస్ట్ చూడగానే కనబడలే, తర్వాత తక్కువ చూసినా ఒకటేసారి వణికింది. నీకెట్లా ఉండరా పెద్ద ఎత్తులు మాటలు అక్కడ ఏమో అన్నావు? పోతే పోతాం 6 months లో ఏమవుతుంది అన్నావు. బాయ్ దగ్గర ఏమైంది? మొహం కనిపించింది. దానికంటే ముందు ఏమన్నావు? 60 years ఉంటామని తెలిసింది. ఏమన్నావు? ఇవి కూడా మాటలు మాట్లాడినాం. తర్వాత బాయిలతో వంగి చూస్తున్నప్పుడు ప్యాక్ అయింది. మాత ఎట్లుండే? చలో మొహం వచ్చింది. మాత విషయం భయమైంది సార్. మొహం కనిపించగా చలో 60 ఏళ్ళు ఉంది ఇంకా మన జిందగీ, ఇంకా దరిద్రాలు ఇంకా 60 ఏళ్ళు ఉన్నాయి మనకు. మృత్యుంజయ వాటర్ ఎట్లుండే? వాటర్ తీయకుండే. ఇప్పుడు మాత్రం రకరకాలుగా ఉంది. నేను వెనకాల కూర్చున్నా, పందామంటే పండుకొనికి వస్తలేదు, నన్ను ఎత్తేస్తా అంతే. ఓవర్ టు అఖిల్. ఇది ట్రాఫిక్ అనమాట. మేము కార్ని వదిలేసేసి కార్లకి దిగేస్తాము. అంటే మేము ఆల్మోస్ట్ లైక్ ఒక 3 kilometers దగ్గర ఉన్నంత వరకు అయితే కార్లో వస్తాము. మంచిదే. 10 kilometers దగ్గర ఆపుదాం అనుకున్నాం ఫస్ట్. కాకపోతే అట్లా నొక్కుంటా మెల్లమెల్ల అక్కడికి జరుపుకుంటా 3 kilometers దాకా వచ్చాము. ఇక 3 kilometers కూడా కార్లో ఆల్మోస్ట్ ఒక 58 minutes చూపిస్తుంది. అదే నడుచుకుంటూ పోతే 28 minutes చూపిస్తుంది. ఇక నడుచుకుంటూ పోతే బెస్ట్ అని ఫిక్స్ అయిపోయినాం. ఇక మామూలుగా ఆల్రెడీ ఇక ముగ్గురు నడుస్తాం. మేము వచ్చినాము, పోతున్నాము. ఓడోడు గుద్దుకుంటూ ఏం చేస్తున్నాం ఇక లెక్క చేసుకుంటాం. మేము కూడా గుద్దుకుంటూ మరీ పోతున్నాము. ఇక ఫుల్ ఎక్సైటెడ్. ఫైనల్లీ ప్రయాగరాజ్ వచ్చేసినాం మేము. ఇక పోయేది అరేల్ ఘాట్కి. ఆడ ఒక అనిపిస్తుంది. ఇక అరేల్ ఘాట్ పోతున్నాం. ఆడికి పోయి ఒక బోటింగ్ క్లబ్ ఉంటుంది. ఇక బోట్ తీసుకొని ఆడికెళ్ళి త్రివేణి సంగం పోతాం. బేసిక్గా మీరు కూడా ప్లాన్ చేసుకుంటే అరేల్ ఘాట్కి రండి. అది చాలా దగ్గర ఉంటుంది. ట్రాఫిక్ కూడా అక్కడిక్కడ మనం ఏంటి కంపేర్ చేసి చూస్తే తక్కువనే ఉంది. జుగాడు చేసి రావాలి ఎవరైనా ఆపుతారు. కాకపోతే మీరు ఏమన్నా రండి. అరే గీడికే పోతున్నాం. గీడికే జుస్సి అని మా డ్రైవర్ గారు అదే చెప్పిండు. జుస్సీకో జారే అని. మీరు ఏంటంటే లోకల్ బండిలోనే అలౌ చేస్తారు. కాకపోతే ఆడి బస్సులు ఆడి అరే ఏ మారన్లు కొడతారు. గిడికి అన్న ప్లీజ్ అన్న పంపి అంటే ఆడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆలోచించాడు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక అట్లా పంపించేసి మళ్ళీ బైక్సా బైక్ దొరికితే బైక్ మీద వెళ్ళిపోయి ఎట్లా దొరికితే అట్లా పోవాలి మనం. అట్లా అడుక్కుంటే వెళ్ళిపోయి పోదాం. ఇక పోదాం. మీరు ఆల్రెడీ చూడొచ్చు ఇక పబ్లిక్ ఎంతమంది ఉన్నారు. ఫైనల్లీ అయితే వచ్చేసాం మేము. మొత్తానికి అయితే వచ్చేసాం మేము. క్రౌడ్ చూసి ఉంటారు మీరు ఎంతగానం క్రౌడ్ ఉంది. బోట్ కోసం వెతకాలి. వెతికి పోయి త్రివేణి సంగంలో స్నానం చేయాలి. క్రౌడ్ అయితే మామూలుగా లేదు. మేము లేట్ వచ్చినా సరే ఇంతగానం క్రౌడ్ అంటే ఇక బాగానే వామ్మ ఊర్రైనా అనుకుంటున్నాము. సరే ఇప్పుడైతే బోట్ పట్టాలి. బోట్లో ఎక్కి నేను ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. మొత్తానికి మీరు చూడొచ్చు నా మెడలో మాల కూడా చేసేసింది. సో ఇప్పుడు మనం కొంచెం స్పీడ్ అయిపోయినాము. ఎందుకంటే మా బోట్ బాయ్ దొరికేసేసాడు. 700 అంట మాకు బొక్క పెట్టిండో ఏం పెట్టిండో మీరు కమెంట్స్ లో చెప్పండి. ఏం చెప్పిరా ఫస్ట్? ఎందుకు వ్యూ రాలేదా? వద్దు అయితే ఇక మేము పోతున్నాం. మనోడు వచ్చిండు.
బోటు 700కి ఎక్కినాము అంటే ఎక్కుతున్నాము కూడా. అగో అది అక్బర్ కోట అంట ఆడుంది. అట్లా అనగరా నాయన. సో గైస్ పోతున్నాం మేమైతే ఆడుకోయి త్రివేణి సంగం పోయి ఎప్పుడే ఎప్పుడు ఇక బోట్ ఇది. बैठिए बैठिए हाँ नहीं चप्पल इधर खोल दीजिए ऐसा बैठिए आराम से चप्पल खोल दीजिए दादा. అరే లోపల నీళ్ళు వస్తున్నాయని చెప్పు మునిగిపోగల నీళ్ళు. भाग गया मोनू भाग गया. अरे भाग गया तो जाके पहना लेंगे. भाग गया क्या ठेल को ठेल ये चप्पल को देखिए ఓకే గైస్ చలో. హర హర మహాదేవ్. हर हर महादेव. హర హర మహాదేవ్. ఏమైంది ఏమైంది? షర్ట్ ఇరికిందా? ఓకే బోట్లో అయితే వచ్చినాం. వేసుకోమంటున్నాడు పోయి నీళ్ళలో మునగాలి ఇక. ఏంది అరే ప్రశాంత్ దుంకి వీడియో పెట్టి మంచిగా ఏంది నీళ్ళు దుంకి నేను వేసుకోవాలా ఇది? ఇది ఎందుకు వేసుకుంటా అమ్మ? వీళ్ళు చేసే పంచాయతీకి నాకు ఎందుకు పట్టుకో. కింద కూడా చెల్లిస్తే అవును కదా ఆల్రెడీ నాకు అక్కడ వంగుతున్నా నేను. ఓకే ఇప్పుడైతే మనం పోదాం మంచిగా దర్శనం చేసుకున్నాం సార్. ఎత్తి వాళ్ళ మరీ ఇంత దేవుడి దిమాగ్ అయితే అనుకోలేండి నేను ఈడు. కదా నన్ను పెట్టు నేను కాదు ఫోటో చెప్పు చూసుకొని అదేంటో నేను కూడా అందుకే కెమెరా అటు పెట్టిన. మొత్తానికి స్నానం అయితే అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ బట్టలు వేసుకొని కూడా రెడీ ఉండొచ్చు బోట్లో. మేము జర కొంచెం అటు పోయి జర లొకేషన్లో బాగా క్యాప్చర్ చేసి ఫోటోలు దిగుదామని అనుకున్నాం. ఫోటోలు దిగేసి వచ్చాం. ఇంకా పోతున్నాము, బట్టలు చేంజ్ చేద్దాం. మస్తు అంటే మస్తు చలి పెడుతుంది, ఘోరంగా ఉంది. మీరు జనాలు చూడొచ్చు ఎంతమంది ఉన్నారు. ఆల్మోస్ట్ మొత్తం మట్టేసినట్టు మునుగుతారు అవు కదా. ఇంకా కింద మట్టేసి చెప్పాలంటే మునుగుతాం కదా.
నది మధ్యలో ఉన్నాం మేము సగం గిట్లా మునుగుతలే మీరు చూడొచ్చు ఇగో ఇంతే మోకాళ్ళ దాకానే ఉన్నాయి నీళ్ళు అయితే మా వాళ్ళు రెడీ కూడా అయిపోయారు ఆడిపోయి సో మొత్తానికి అయితే ఫుల్ అంటే ఫుల్ ఫ్రెండ్స్గా ఇక ఫుల్ హ్యాపీ ఆహా బాగా వచ్చింది కానీ వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చలో ఇక బట్టలు చేంజ్ చేసుకొని మాట్లాడతాం గైస్ మా ఆల్మోస్ట్ దర్శనం అయిపోయి దగ్గర 2 గంటలు అవుతుంది కాకపోతే ఈ పబ్లిక్ నుంచి బయట పడడానికనే మాకు ఇంకో 2 గంటలు పట్టింది 2 గంటల పైన ఇక మా డ్రైవర్ అని వెతుకుంటూ పోయినాం ఆడ ఎన్నో ఉండు మేము ఎన్నో ఉండే మొత్తానికి అయితే దర్శనం అయితే అయిపోయింది వెరీ వెరీ హ్యాపీ ఫీల్ అయ్యా ఇక కార్లు ఎక్కి మాట్లాడతా మీరు చూడవచ్చు ఎంత పబ్లిక్ ఉందో ఇంకా ఇట్లా ఆపేసేసారు పోలీసు వాళ్ళు ఏమైనా లేదు పోలీసు వాళ్ళని కార్లెక్కి మాట్లాడుతున్నాడు మొత్తం పురుషుగా మాట్లాడతారు మన బ్లాగ్ అయితే అర్ధాంతరంగా ఆగిపోయింది మధ్యలో మర్చిపోయింది నేను దీనికి ఎండ్ చెప్పడం ఇక నానా తంటలు పడి కార్లు ఎక్కేసేసిండే మేము మీరు చూసి తీసినావా కార్లు ఎక్కిన తర్వాత నేను బ్లాగ్ తీయలే కదా మనోడు ఎన్నో ఉండే ఊరి చివరి ఉండే మేము ఒక జాగాలు ఉండే ఈడికెచ్చి ఆడుకోనికే మాకు దగ్గర 45 నిమిషాల దాకా పట్టింది మావాడు మా దగ్గర రావాలంటే ఆయనకి 2 గంటలు పడుతుండే మేమే ఆయన దగ్గరకు పోయినాం ఇక మన డ్రైవర్ అనే అందరికి సో ఇక ఇట్లా కూడా అర్థమవుతలేదు పాపం సరే ఇడిచేసేయండి కానీ మంచోడి జర కాకపోతే కొంచెం సైక్ క్యాండిడేట్ ఇక ఇంతటితో ఈ బ్లాగ్ అయితే సమాప్తం ప్లీజ్ ఫైర్ మేము ఇప్పుడే ఇట్లా అక్కడికి వచ్చినాము అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది వామ్మో అనుకున్నాము మొత్తం పొగలు కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఆడ కూడా ఏదో ఏమవుతుంది అనుకున్నాము ఆడ తీస్తారు ఏమనుకున్నాం ఆ పొగలు చూసిన తర్వాత తెలిసింది అది ఫైర్ యాక్సిడెంట్ అని అంబులెన్స్ అయితే ఓడో సీఎం ఓడొచ్చాడు అనుకున్నా కాకపోతే సీఎం కూడా వచ్చాడు దాంతోపాటు మహారాష్ట్ర సీఎం వచ్చిందంట ఇక అయింది జనాలకు కూడా ఆడైంది మొత్తం ఫైర్ యాక్సిడెంట్ అయింది ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ సేఫ్ ఇక చలో ఇంతటితో ఈ బ్లాగ్ సమాప్తం ఢిల్లీ స్టాంపేడ్ ఇంకా మనం ఢిల్లీకి పోలే ఢిల్లీలో కూడా స్టాంపేడ్ అయింది రైల్వే స్టేషన్ కాడ ఏమైతుందంటే లైక్ పోవాలని ఏం చేస్తారు ఆ దర్వాజాలు పలగొడుతురు ఆ కిటికీలు కూడా వలగొడుతురు ఆ రాడ్లు వీక్తురు ఆడల మీద నీళ్లు పోస్తున్నారు ఏందో ఇదంతా ఎందుకో నాకు ఏం అర్థమైతే లేదు మరీ ఇంతగానం చేయడం అయితే వేస్ట్ అప్ప సరే ఏదైతే మీరు కూడా ప్లాన్ చేసి గో సేఫ్ జాగ్రత్త రండి తప్పిపోతారు చాలా మంది తప్పిపోతారు ఆడైతే దగ్గర ఉండండి దూరం పోకండి నేను నడుచుకుంటా పోతా నేను జల్లి పోతా అంటే కాని పని నువ్వు అట్లా పోతే నువ్వే జల్లి తప్పిపోతావు సో జాగ్రత్తగా పోయి మంచి దర్శనం చేసుకొని రండి అంతే గైస్ ఇక పండుకుందాం ఆల్మోస్ట్ రాత్రి 1:43 అవుతుంది టైము at 1:43 వ్యాలంటైన్స్ డే సో ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎవడో పెంచిండు కార్లా డ్రైవర్ కాడా స్మరణ కాడా చెప్పాలా నేను ఇప్పటిదాకానే పోయి వచ్చాను వాసన వస్తుంది కంపు వాసన వస్తుంది ఇక సరే మీరు కూడా కుంభమేళ పోయినట్టయితే కమెంట్లో చెప్పండి ఇక అప్పటికి టాటా బాయ్ గుడ్ నైట్